ఇప్పుడు ఈయనేదో చంద్రబాబు అని వాళ్ళ కొడుకు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా జగన్దే. ప్రమాణ స్వీకారం చేసి చేయకముందుగానే శాసనసభ్యుడు ఇక్కడ మా వాళ్ళందరికి ఉద్యోగాలు వేయాలని చెప్పి కబుర్ చేసి ఏంది ఇది పొగా గ్రేడింగ్ కంపెనీయా? హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టడానికి చంద్రబాబు నాయుడే కారకుడు అని ప్రపంచమంతా కూడైకొస్తుంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఒకసారి కేటీఆర్ఏ చంద్రబాబు నాయుడు చేశాడని ఒకసారి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గతంలో 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఫోకస్ కానీ ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు యాజ్ ఎ లీడర్ ఆయన కేటీఆర్ ఐటీ మినిస్టర్గా రతన్ టాటా వచ్చినప్పుడు మన తెలంగాణ హబ్కి గుడివాడ గురునాథ్ మాట్లాడుతూ అంటాను కదా, హైప్ క్రియేట్ చేసుకుంటారు చంద్రబాబు రాష్ట్రం గురించి. ఫ్రీ బస్సులు, 5,000 పెన్షన్లు, 4,000 పెన్షన్లు, ఈ ఉచితాలను ఎక్కడ తెచ్చి పెడతారు? ఏది దిశానిర్దేశం చేయాలి, జనానికి పని కల్పించాలి. అవి రెండే కానీ ఈ ఉచిత రాయితీలు ఎన్నాళ్ళు ఇస్తా కూర్చుంటారు? అసలు అమరావతి మీద అన్ని అబద్ధాలు ప్రపంచంలో ఎవడూ చెప్పడు. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు క్రెడిట్ వార్ నడుస్తుంది. ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ఇది మేమే తెచ్చాం, గతంలో మేము కదిలిస్తేనే ఇది కదిలింది అనేటువంటి విమర్శలు బయలుదేరాయి. గతంలో మనం చూసాం గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినంతవరకు, గూగుల్ సెంటర్ మేమే తెచ్చాం, అసలు మేమే శంకుస్థాపన చేసామని రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మేము చేపట్టే వచ్చిందని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే కియా కూడా అట్లే చెప్పారు. ఇట్లా ప్రతిదానికి అభివృద్ధి కార్యక్రమం వదిలిపెట్టి నువ్వా నేనా, నేను చేశానా నువ్వు చేసావా, ఇవన్నీ ప్రజలు గమనిస్తారనే విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. దీనికి సంబంధించి విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే గారు. క్రెడిట్ వారు అదే రేపు ఎలక్షన్స్, ఎప్పుడు రాబోయే 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయాలా? అంటే రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది కాకుండా వాళ్ళ యుద్ధాల్లో, వాళ్ళ సన్నాలు వాళ్ళు ఉంటూనే ఉంటారు నిరంతరం. అవును, కాకపోతే కనీసం ఎబ్బెట్టుగా ఉన్నాయి ఇవి. మొన్న గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు అనగానే ముందు ఏం చేశారంటే అన్ని అబద్ధాలు చెబుతున్నారు. తర్వాత ఇదైతే వైసీపీ వాళ్ళు ఒక పెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇది వస్తే చాలా ప్రమాదం, చాలా హీట్ జనరేట్ అవుద్ది, పబ్లిక్ హెల్త్లు పోతాయి, ఏ దేశంలోనూ దీన్ని ఆమోదించడం లేదు, అందుకని ఇక్కడ వస్తే మనం నాశనం అయిపోతాం, ఇది ఒక టైం బాంబు పెట్టుకున్నట్టే, ఇట్లాంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విశ్లేషణలు చేసి వాళ్ళ సోషల్ మీడియాలో దుమ్ము లేపారు 2 రోజులు. కానీ పబ్లిక్కి అర్థమైపోయింది. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వైజాగ్ వరల్డ్ చిత్రపటంలో వైజాగ్ కనపడడం మొదలుపెట్టేటప్పటికి అరే ఇదేదో టీడీపీ వాళ్ళు క్రెడిట్ ఎత్తుకొని పోయేటట్టున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఎమ్మడే 1 వీక్ తిరిగే లోపలే మొత్తం ప్లేట్ ఫిరాయించేసి, లేదు ఇది ఇప్పుడు ఈయనేదో చంద్రబాబు అని వాళ్ళ కొడుకు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు, ఈ క్రెడిట్ అంతా జగన్దే, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము శంకుస్థాపన చేసాం, కావాలంటే చూడండి, అది చూడండి, ఇది చూడండి, డేటా సెంటర్ అదాని డేటా సెంటర్కి మేము చేసామని చెప్పేసి మళ్ళీ అడ్డం వచ్చి అయిపోయింది. దాని మీద దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు నలిగింది. ఇప్పుడు ఆ పాత అన్ని క్లిప్స్ అన్నీ చూస్తే సిస్టమేటిక్గా దీనికోసం ఎట్లా పోటీ పడ్డారో, ఎట్లా కాట్లాడుకున్నారో మనకి సిస్టంలో అర్థమైపోద్ది. అసలు దీనికంటే ముందు కియా మొత్తం వచ్చింది కదా అనంతపురం జిల్లాలో. కియా మోటార్స్ని చంద్రబాబు నాయుడు సరే ఆయన ఎప్పటి నుంచో ఈ ఐటీ సెక్టరు, ఇండస్ట్రీ సైడు ఇన్వెస్ట్మెంట్స్ తేవడంలో, ఉద్యోగాలు తేవడం, ఆయన ఇదే కాన్సన్ట్రేషన్లో ఉండి, ఇప్పుడు కూడా దావోస్లో అదే పనిలో ఉన్నారు కదా, ఇదే కాన్సన్ట్రేషన్లో ఉండి అప్పుడు ఆయన కియా మోటార్స్ తెచ్చాడు. కియా మోటార్స్ తెచ్చారు.
కార్ల ఉత్పత్తి కూడా స్టార్ట్ అయింది. తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. వైసీపీ వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళు కూడా ఇది ప్రొడక్షన్ ఇప్పుడు అప్పుడు జస్ట్ స్టార్ట్ ఆ బాటిల్లో ఉన్నట్టుంది. అప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళు కూడా ఒక శంకుస్థాపన, మరి వీళ్ళు కంపెనీ వాళ్ళు కొరియన్ కంపెనీ, వాళ్ళు ఏదో వాళ్ళు గవర్నమెంట్తో వాళ్ళు టచ్లో ఉంటారు కదా, వ్యాపారం చేసుకోవాలి, ప్రొడక్షన్ సెంటర్ అది అని వాళ్ళు పిలిచి వాళ్ళు చేయగానే అక్కడ ఎమ్మెల్యే ఈ కియాలో అసలు వాళ్ళు వచ్చి రూలింగ్ ఆడు గెలిచి ప్రమాణ స్వీకారం చేసి చేయకముందుగానే శాసనసభ్యుడు ఇక్కడ మా వాళ్ళందరికి ఉద్యోగాలు వేయాలని చెప్పి కబురు చేశాడు. ఇది ఏంటి, ఇది పొగా గ్రేడింగ్ కంపెనీయా పనులు ఇచ్చేసేటానికి? అది కార్ల కంపెనీ. కార్ల ఉత్పత్తి అనేది ఎట్లా జరుగుతుంది, అక్కడ ఏం ఉద్యోగాలు ఉంటాయి, ఎవడు ఫిట్ ఇన్ అవుతాడు, ఇవన్నీ ఏం చూసుకోవాలా? అంటే మనకి చదువు లేదు కదా, మనం ఏదో ఒకటి జనంలో షో ఆఫ్ చేస్తున్నాడా లేకపోతే తెలియకే అడిగాడా ఏమో తెలియదు. అది వాళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి ఇప్పుడు వచ్చి ఉద్యోగాలు ఏమంటారు? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలు మారినాయి అంటే ఆ ముందు ప్రభుత్వంలో ఎవడన్నా కంపెనీ పెట్టినోడు ఆ తర్వాత వాడు మళ్ళీ షాక్ అవ్వాల్సిందే. అంటే వాడికి వీళ్ళు వచ్చి ఏం చేస్తారో ఏం అడుగుతారో అట్లా ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకొస్తున్నారు. దాన్ని కియా మోటార్స్ని అట్లాగే లేదు మేమే చేసామని చెప్పి దాని దగ్గర కూడా కొన్నాళ్ళు క్రెడిట్ కోసం కొట్లాడారు. మా రాజశేఖర రెడ్డి ఇప్పుడు లెటర్ రాశాడు, దానికి రాశారు. లెటర్ పట్టుకుని వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, ఇక్కడికి హైదరాబాద్ దగ్గర. వాళ్ళు ఏది సరే వైసీపీ వాళ్ళు ఏది జీర్ణించుకునే స్టేజ్లో లేరు. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టడానికి చంద్రబాబు నాయుడే కారకుడు అని ప్రపంచమంతా కూడైకి వస్తుంటే అప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సత్యం రామలింగరాజు లాంటి వాళ్ళ చేత ఈ ఐటీ వైపు మొత్తం ఒక భూమ్ తీసుకొచ్చేసి ఆయన హైదరాబాద్లో చేసింది తెలుసు. అయితే ఓ చిన్న వాస్తవం అయితే ఉంది. రాజీవ్ టెక్నాలజీ మిషన్ అని అప్పుడు దేశవ్యాప్తంగా ఐటీ టెక్నాలజీ అప్పుడు జస్ట్ బిగినింగ్ స్టేజ్లో, ఇప్పుడు ఏదైతే కొత్త టెక్నాలజీ అమరావతిలో తేవాలనుకుంటున్నారు క్వాంటమ్ టెక్నాలజీ, అలాగే ఐటీ అప్పుడు జస్ట్ బిగినింగ్లో ఉన్నప్పుడు ఆయన ప్లీజ్ చేసుకోవడానికి ఆయన ఉంది 7 నెలలే కదా మన ఎవరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆ 7 నెలల కాలంలో ఒక శంకుస్థాపన చేశాడు. అయితే అతను ఇదంతా ప్లానింగు ఏదో ఇదంతా చేయలే. ఒక బిల్డింగ్ కడతాము, దీంట్లో ఏదో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లాగా ఒకటి వేసిపోయాడు. అది అంతవరకు కరెక్ట్. ఇప్పుడు అందరూ ఐటీ వాళ్ళందరూ వాళ్ళ క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు మామూలు జనానికి హైటెక్ సిటీ అంటే ఈ రోజుకి కూడా ఆ మాదాపూర్లో ఉన్న రింగ్ బిల్డింగ్ ఉంది చూసావా, అది ఒకటే అనుకుంటారు. ఐటీ టవర్స్ ఒకటే అనుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడుండే టెక్నాలజీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, గచ్చిబౌలి దాటి వెళ్ళిపోయినాయి, ఎక్కడికి కోకాపేట దాకా వెళ్ళిపోయినాయి. రాబోయే రోజుల్లో ఇంకా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇటు మాదాపూర్ వైపు నుంచి ఇటు చివరికి శంషాబాద్ వైపు కూడా కొన్ని కంపెనీలు ఎక్స్పాన్షన్లో వెళ్ళిపోతా ఉన్నాయి. ఆదిబట్టల్లో కొన్ని పెట్టారు. మొత్తానికైతే హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక ఇప్పుడు వరంగల్లో కూడా ఐటీ హబ్ చేయాలని, ఎందుకంటే అది పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్. హనుమకొండలో కాకతీయ యూనివర్సిటీ ఐటీ హబ్ పెట్టింది గవర్నమెంట్, ఖమ్మంలో పెట్టింది, వరంగల్లో పెడుతుంది. ఇట్లా జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీ హబ్స్ పెడుతున్నారు. అవును, ఇప్పుడు పెట్టేవాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు హనుమకొండలో ఆర్ఈసి ఉంది, ఎప్పటి నుంచో ఈ కాకతీయ యూనివర్సిటీ ఉంది. తర్వాత అది క్రెడిట్ వార్ మనం మాట్లాడేది క్రెడిట్ వార్ కరెక్టే. ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఎక్స్పాన్షన్లో ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. ఒక క్రెడిట్ అనేది తీసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చుగా. ఒకసారి పొరపాటున ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా ఒకసారి కేటీఆర్ఏ చంద్రబాబు నాయుడు అది చేశాడని ఒకసారి మాట్లాడాడు. మొత్తంలో పొలిటికల్గా వచ్చినప్పుడు కేసీఆర్ ఎప్పుడు కూడా అది రాజీవ్ గాంధీ చేశాడు, శంకుస్థాపన చంద్రబాబు బీకింది లేదు, చేసింది ఏం లేదని తిడుతుంటాడు ఆయన. అవును. కానీ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ ఐటీ మినిస్టర్గా రతన్ టాటా వచ్చినప్పుడు మన తెలంగాణ హబ్కి ఆ హబ్లో వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పాడు కేటీఆర్, ఇక్కడ ఐటీ కానీ జీనో వ్యాలీమ్ కానీ ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు, చంద్రబాబు గారి కృషి వల్లనే వాడు ఐటీ ఎంత డెవలప్ అయిందని ఒప్పుకున్నాడు. ఏది అధికారిక కార్యక్రమంలో వాళ్ళు పెద్దవాళ్ళ ముందు. బయట వాళ్ళ నాన్న మాత్రం ఆయన బీకింది లేదు, ఏం చేసింది లేదని తిడతా ఉంటాడు. ఇదంతా పొలిటికల్ మయమైంది మిత్రమా. ఇప్పుడు తర్వాత ఇప్పుడు దావోస్ వెళ్ళారు. నిన్న ఒకే కంపెనీ
1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామనికి సిద్ధమయ్యామని చెప్పి నిన్న వార్తలు వచ్చినాయి. నిజంగా వాళ్ళు తపంతో పనిచేస్తున్నారు. ఎవరు తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు, లోకేష్. అదే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా లోకేష్ టూర్ మీద ఇప్పుడు మనం మామూలుగా సపరేట్గా మాట్లాడవచ్చు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రేపు ఆ క్రెడిట్ కూడా వీళ్ళు దక్కనీరు, దానికి కూడా మళ్ళీ వీళ్ళు పోటీకి వస్తారు. నిన్న గుడివాడ గురునాథ్ మాట్లాడుతూ అంటాను కదా, హైప్ క్రియేట్ చేసుకుంటారు చంద్రబాబు రాష్ట్రం గురించి. హైప్ ఏంటయ్యా? ఇప్పుడు అక్కడికి పోయి చెప్పుకోవాల్సింది హైపే. అది నువ్వు చెప్పలేదు కదా. నిన్న లోకేష్ అయితే ఎడుతున్నాడు, అక్కడ చలి తట్టుకోలేవని చెప్పి పోయినసారి ఇక్కడ దుప్పటి కప్పుకొని పడుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు పడుకుంటే మిగతా దేశాల వాళ్ళంతా పడుకుంటారా, మిగతా రాష్ట్రాల వాళ్ళంతా పడుకుంటారా? విషయం మర్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు. దావోస్ వెళ్ళేది హైప్ క్రియేట్ చేసుకోవడానికే, ప్రవచనాలు చెప్పడానికి కాదుగా. అక్కడికి వెళ్ళేది మా రాష్ట్రం ఎంత, మేము ఇంత మనగాళ్ళం, మా దగ్గర మీరు రండి, మీకు ఈ రాయితీలు ఇస్తాము, మీరు ఏదో మా దగ్గర కర్మాగారం స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అని చెప్పాడు. మీకు కావాల్సిన కాగితాలు నిమిషాల్లో వచ్చేస్తాయి, మీ పర్మిషన్లన్నీ ఎమ్మడే వచ్చేస్తాయి. దీనికి డేటా సెంటర్ కూడా దాదాపు 22,000 కోట్లు రాయితీలు ఇస్తామని ప్రకటించారు. అవును, అట్లా ఇస్తేనే ఎవడని వచ్చేది, వ్యాపారం పెట్టేది. మరి ఇంతకుముందు మనం ఒక్కళ్ళమే పెద్ద పోటుగాళ్ళం. నిన్న ఎవరు ఛత్తీస్గఢ్ అందరూ పోయారు, సీఎంలు చాలా మంది కనపడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు జనం కూడా చాలా అవేర్నెస్ పెరిగింది, అలర్ట్ అవుతున్నారు, ఎవరెవరు ఏమేమి తెస్తున్నారని చూస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రులు ఇప్పుడు చచ్చినట్టు పరుగులు తీస్తున్నారు. తీయకపోతే మరి ఏం ఏడ తెచ్చి పెడతారు? ఎక్కడ ఫ్రీ బస్సులు, 5,000 పెన్షన్లు, 4,000 పెన్షన్లు, ఈ ఉచితాలను ఎక్కడ తెచ్చి పెడతారు? ఉద్యోగాలు రావాలి కదా మిత్రమా, ఉద్యోగాలు రావాలి, పన్నులు రావాలి. అసలు గవర్నమెంట్ చేయాల్సిన పనే అది. ఏది దిశానిర్దేశం చేయాలి, జనానికి పని కల్పించాలి. అవి రెండే. కానీ ఈ ఉచిత రాయితీలు ఎన్నాళ్ళు ఇస్తా కూర్చుంటారు? మరి ఆ ఫ్యాక్టరీస్ రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి, లేకపోతే ఈ టెక్నాలజీ మారాలంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఇన్వెస్టర్స్ మీద బడి తెచ్చుకోవాల్సిందే. మరి ఇప్పుడు అయితే వాళ్ళ టూర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మొన్న వైజాగ్లో కూడా ఈ మధ్య ఈ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది కదా, అప్పుడు కూడా ఇన్వెస్టర్స్ సమితి, దాంట్లో కూడా 13,000 కోట్లు, 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్కి ప్రామిస్లు వచ్చినాయి. సరే, అది ఫాలోఅప్ చేస్తారు, వచ్చినా పోయినా ఇప్పుడు మళ్ళీ కొన్ని వస్తాయి అనుకోండి. మొత్తం ఒక రికార్డు. ఇప్పుడు వాళ్ళకు కూడా 5 ఏళ్లలో ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా 18 నెలలు అయిపోతుంది. ఇప్పుడు టైం కూడా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి కదా. ఏది చేసినా ఈ 5 ఏళ్లలోనే అమరావతి కట్టాలి, ఈ కంపెనీలు తేవాలి, ఇన్వెస్ట్మెంట్లు తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇన్ని ఇస్తేనే రేపు మళ్ళీ వీళ్ళకి రాజకీయంగా మనుగడ ఉంటుంది, మళ్ళీ అధికారానికి అవకాశం ఉంటుంది. అంతా చూస్తే రేపు అమరావతి కూడా మేమే కట్టామంటారేమో. అసలు అమరావతి మీద అన్ని అబద్ధాలు ప్రపంచంలో ఎవడూ చెప్పడు. అది క్రెడిట్ తీసుకోరుగా. నిన్న భయపడ్డారు. ముందు రోజేమో ఆయన నేషనల్ మీడియాతోటి జగన్ అసలు అతనికి ఇష్టం లేనట్టే మాట్లాడాడు. అసలు ఇది తీసుకొచ్చి ఏడగట్టారు, ఏదో ఒక చెరువులో కడుతున్నాడనో లేదా సరస్సులో కడుతున్నాడనో ముందు రోజు మాట్లాడాడు. ఇది వరకు బెజవాడకను తర్వాత గుంటూరుకి మధ్యలో కట్టాలి, హైవేకి పక్కన కట్టాలి. ఇదేమో బడ్డీ కొట్ట. ఒక సిటీ డెవలప్ చేయాలంటే అక్కడ ఒక ప్లాన్ ప్రకారం టౌన్షిప్ డెవలప్ చేయాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలని గవర్నమెంట్ వీళ్ళు ఒక లాంగ్ విజన్తో వెళ్తుంటే దాన్ని ఏదన్నా క్రిటిసైజ్ చేయాలి. ఏది ఫండ్స్ ఏదైనా మిస్యూజ్ అవుతుంటే, ఎవరికైనా కాంట్రాక్టులు రాంగ్ అవుతుంటే, పబ్లిక్ మనీ మిస్యూజ్ అవుతుంటే దాన్ని పట్టుకోవాలి. వాళ్ళు అసెంబ్లీకే రారు, ఏం క్రిటిసైజ్ చేస్తారు? సోషల్ మీడియా అనే ఆయుధం వచ్చాక ఎవరు అసెంబ్లీలు అవసరం లేదని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అసెంబ్లీలో కిటికీలు పెడితే వస్తారు, కిటికీలు పెట్టలేదుగా మరి మీరు. కిటికీలు ఎందుకంటే పోయినసారి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినిస్టర్, లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్, అసెంబ్లీలో మాట్లాడుతూ అంటున్నాడు, చూడండి అధ్యక్ష, తాత్కాలిక బిల్డింగ్ కట్టారు, ఒక కిటికీ ఉందా చూడండి, ఎక్కడ కిటికీలు అంటే ఏసీ బిల్డింగ్లు కిటికీలు, ఏసీ హాల్కి. అంటే విమర్శలు అనేవి ఏదో చేయాలి, రాళ్ళేయాలి, బురద వేయాలి తప్ప అది సహేతుకంగా ఈ ఆలోచనాత్మకమైన విమర్శలు ఉంటల్లా. ఈ గురునాథ్కి వీళ్ళందరికీ రిప్లైలు ఇచ్చే తీరికేళ్ళకి కూడా లేదు. కానీ అంటే ఏదో ఒకటి మాట్లాడాలా, వాళ్ళ నాయకుడిని ప్లీజ్ చేయడానికి. వాళ్ళకి తెలియాలి కదా సబ్జెక్టు. వాళ్ళు దావోస్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద మాట్లాడే అంత కెపాసిటీ వాళ్ళకు ఉందా? అందువల్ల ఈ క్రెడిట్ స్టోరీ ఇదంతా రాజకీయమే. ఈ క్రెడిట్లు మాని రాష్ట్రాభివృద్ధికి ఇరు పార్టీలు కృషి చేస్తే బాగుంటుందని ఆశిద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.